ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విధ్వంస పాలన పారదోలి సుపరిపాలన తెచ్చేందుకు కూటమి ఇచ్చిన పిలుపుకు సుమారు 164 స్థానాలు ఇచ్చారు. ఆ పాలన ఎలా ఉండబోతుంది? డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ 2 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి చేసింది? అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మనతో ఉన్నారు. చూస్తే కనుక సంక్షేమ అభివృద్ధితో పాటు మూడో మంత్రం ఆరోగ్యంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న ముఖ్యమంత్రి తాలూకా నినాదం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యాంధ్ర తీర్చిదిద్దబడుతుందంటే ఖచ్చితంగా. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల సందర్భంలో వాటిని అన్నింటినీ పూర్తి చేస్తూ ఉంది. ఇవాళ అంటుంటారు సూపర్ 6 ఎక్కడుంది అని మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ తల్లికి వందనం జరుగుతుందా లేదా వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అడిగితే చెప్తారు. తర్వాత రైతులకి అన్నదాత సుఖీభవ కింద లబ్ధి చేకూరుతుందో లేదా రైతుల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు. లేదా తర్వాత ఒకటి ఉచిత సిలిండర్లు ఇస్తామన్నాను దీపం పథకం కింద ఏ మహిళను అడిగినా కూడా రాష్ట్రంలో చెప్తారు. లేదంటే ఉచిత స్త్రీశక్తి కింద ఇస్తున్నాం, తర్వాత మత్స్యకారులకు భరోసా ఇస్తున్నాం, లేదా చేనేతలకి కరెంటు రాయితీ ఇస్తున్నాం, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అన్నీ అంటే ఏ రకంగా చూసినా సంక్షేమ పథకాలని లబ్ధి చేయడం. అదేవిధంగా సామాజిక పెన్షన్లు ఏవైతే ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేస్తామన్నా 4,000 చేసి 33,000 కోట్లు సంవత్సరానికి భారం ఉంటున్నా కూడా ప్రజలకి సమయానికి ఇస్తున్నాం. కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా కొత్తగా ఇవాళ అభివృద్ధి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టి, అదేవిధంగా కోస్తాంధ్ర, అదేవిధంగా రాయలసీమ ఆంధ్రాలకి మూడింటికి కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ ఇవాళ పెట్టుబడులు తీసుకొస్తూ, పరిశ్రమలు తీసుకొస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వస్తున్న విషయం మనకు తెలుసు. మన ఇన్వెస్టర్ సమ్మిట్లో దేశవ్యాప్తంగా 25 కోట్లు అంటే మన దగ్గర 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదంటే ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, దాని కారణంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండడం వల్ల పారిశ్రామికవేత్తల్లో కూడా ఇవాళ విశ్వాసం పెరిగి ప్రజల్లో పెరగడమే కాకుండా వారిలో పెరగడం వల్ల ఇవాళ పెట్టుబడులు కూడా వస్తున్న విషయం మనకి తెలుసు. విశాఖలో జరిగినట్టు సిఐ భాగస్వామ్య సదస్సులో వచ్చినటువంటి ఆ పెట్టుబడులు వెలువ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నమ్మకం, నాయకత్వం మీద నమ్మకం. రెండవది కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం ఉంది. రాష్ట్రానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు రాష్ట్రం మీద అనే దానికి ఒక కారణం. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు విశాఖపట్నం వచ్చినప్పుడు 2,10,000 కోట్లు, లేదా అమరావతి ప్రాంతానికి వచ్చినప్పుడు 56,000 కోట్లు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు 13,500 కోట్లు, మన రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి 20,000 కోట్లు. అనేక రకాలైన పరిశ్రమలకి ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగం నుంచి పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి. వాటి కారణంగా ఆ ప్రాంతాల్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర సంపత్తి కూడా పెరుగుతుంది. ఒక విధ్వంసం 5 సంవత్సరాల విధ్వంసం తర్వాత మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఇక ఆరోగ్యాన్ని విషయానికి వచ్చేసరికి ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఒకవైపు ఆయుష్మాన్ భారత్ కింద ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారం ప్రజలకు చేరుస్తూనే రాష్ట్రం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కారణంగా ఇవాళ ఒకటి చెప్పగలనండి, రాష్ట్రంలో ఆరోగ్యం మీద ఆరోగ్యం మీద ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టడానికంటే రాష్ట్రంలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా పెరిగిన ఓపీ సర్వీసులు. ఇప్పుడే సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు 600 జరిగేవి 2 సంవత్సరాల క్రితం ఇవాళ 1600 నుంచి. అదేవిధంగా మీరు చీపురుపల్లికి పోయినా, లేదా గజపతి నగరం పోయినా, లేదా ఎస్కోటకు పోయినా, లేకపోతే రాజాంకు పోయినా కూడా ఓపీ సర్వీసులు పెరగడం కాకుండా డయాగ్నోస్టిక్ పరీక్షలు 150% పెరిగాయి, రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రజల్లో విశ్వాసం దానికన్నా అది ఇంకోటి. రెండోది ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కింద. అందుకని 61% ఉంటున్న సంతృప్తికర ఇవి ఇవాళ 75% తీసుకెళ్ళగలేం. సరిపోదు, ఇంకాస్త తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇవాళ మంజూరు చేయడం, 4,500 నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఈ యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్య సంరక్షణ ఇంటి దగ్గరికి వెళ్ళి 41 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించడం, తద్వారా వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ వారికి కావాల్సిన దీన్ని కూడా ఫోన్, వాట్సాప్ ద్వారా సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్ టెక్నాలజీని వాడుకొని వాటి ద్వారా కూడా వారి సందేశాన్ని ఇచ్చి తద్వారా వారి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకునేలాగా ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ లక్ష్యం ఒకటే, ఆరోగ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరిగింది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలని. ఏదైనా ఒక కుటుంబం కానీ సమాజం కానీ ఆర్థిక ప్రగతి సాధించాలంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలా. అది రాష్ట్రాల్లో నిర్మాణం జరుగుతూ ఉంది. కనుక ప్రస్తుతం ఇంతలా సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి ఇలా ముందుకెళ్తున్న ఆరోగ్యం ప్రాధాన్యత. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వెనక ఎటువంటి చిత్తశుద్ధి ఉందా? పార్టీ లైమ్ లైట్ని కాపాడుకుంది. చిత్తశుద్ధి ఒకటి. ఎందుకంటే చిత్తశుద్ధి వాళ్ళకి ఏ రకంగా చూసినా లేదు. అది ప్రైవేటీకరణ కాదు నెంబర్ 1. నెంబర్ 2 అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.
మూడోది ఎందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేటు కళాశాలల్లాగా ఫీజులు పెట్టడం, మేనేజ్మెంటు ఎన్ఆర్ఐ కోటా పెట్టింది వైఎస్ఆర్సీపీ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ పేరుతో పెట్టింది. సో ప్రభుత్వ కళాశాలలకి ప్రైవేట్ కళాశాలలకి తేడా లేకుండా పోయింది. రెండోది నరేంద్ర మోడీ గారు 17 కళాశాలని రాష్ట్రంలో మంజూరు చేస్తే జిల్లాకు ఒకటి అని చెప్పి 5 సంవత్సరాల్లో నిధులు ఇచ్చినప్పటికి కూడా వాటిని నిర్మించకుండా ఆ నిధులు వినియోగం కాకుండా వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ ట్రాన్స్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో వాటిని 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోతే ఇవాళ వాళ్ళు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పుడు విజయనగరం పోతే మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా ఉంది. ప్రభుత్వ కళాశాలలో గతంలో ఉండేది కాదు. ఆ రకంగా జీవో తెచ్చిన కారణంగా ఇప్పుడు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. దాని కారణంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పీపీపీ మోడ్నే వాళ్ళు ఒక పాశుపతాసనం తీసుకుంటున్నారు. పాశుపతాసనంగా తీసుకోవడానికి లేదు, తెచ్చింది మీరే. పీపీపీ మోడ్ తేవడానికి అసలు మీరు ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా మేనేజ్మెంట్ కోటా 50% తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు అదే పీపీపీ మోడ్లో కొనసాగుతుంది. కాబట్టి కొత్తగా విద్యార్థులకు జరిగే నష్టం ఏం లేదు. తర్వాత ఇంకా వైద్య సేవలు, పేదలకు వైద్య బంధు అంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇవాళ 4,000 కోట్లతో బడ్జెట్తో సేవలు అందిస్తున్నాం. నాణ్యమైన వైద్య సేవలు ఉన్నాయి, మెరుగుపడ్డాయి. ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా చెల్లింపులు చేస్తున్నాం. కాబట్టి ఆ క్రమంలో వాళ్ళ వాదనలో పసలేదు. అందుకనే మేము ఎక్కడైనా బహిరంగ సవాల్ ఇచ్చి దీని మీద చర్చకు రండి అంటే చర్చకు రాదు. ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య మాట్లాడడం తప్పిస్తే అప్పుడప్పుడు ఏదో బయటికి వచ్చి ఆ జెండాను ప్రజలు క్యాడర్ని కాపాడుకోవడానికి మేము ఉన్నాము. మా అస్తిత్వం అంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో నాయకత్వం ఉంది వైసీపీ నాయకత్వం. పైనుంచి కింద దాకా ఐడెంటిటీ క్రైసిస్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజలకు అప్పుడప్పుడు కనిపించకపోతే మరి మర్చిపోతారు. అందుకని ఏదో ఒకటి రావడం, అవాకులు చవాకులు మాట్లాడడం, అసత్య ప్రచారాలు చేయడం, లేదా అవగాహన రాహిత్యంతో ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కూడా ఇంకా మళ్ళీ పూర్వవైపు వచ్చేందుకు ఆరోగ్యశ్రీ పథకం పేరు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మారింది. బడ్జెట్ పెరిగింది, వైద్య సేవలు పెరిగాయి, 16 నుంచి 17% పెరిగాయి. ఇది ఆ బకాయిలు వాళ్ళు గతంలో నిర్వీర్యం చేస్తూ 2,500 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. మేము బకాయిలు చెల్లించడమే కాకుండా ఇవాళ 8,000 కోట్లు మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించడం కూడా జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ మాత్రం కనబడింది. 2 ఏళ్ళలో ఎక్కడ కూడా ఆరోగ్యం విషయాల్లో అలుపెరగకుండా సేవలను అందిస్తున్న తమకు మాత్రం ఆరోపించేందుకు, తమ పార్టీని పరిరక్షించుకునేందుకు పీపీపీ మోడ్ను పాశుపతాసనంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మనుగడను కాపాడుకునేందుకే కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి ఆటంకాలు ఏవి కూడా కూటమి ప్రభుత్వానికి అడ్డం కావు. అటు కేంద్రం నుండి పూర్తి సహకారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల తాలూకా ఐక్యత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ బిల్స్ను కూడాను క్లియర్ చేశాం. ఈరోజు బకాయిల చెల్లింపుల్లో ఎక్కడ కూడా ఎటువంటి వివాదం లేదు. మరోవైపు ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నిర్వహించిన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నామే తప్ప తామంటూ ఏమీ పబ్లిక్ చేయట్లేదు. వైద్యం ఉచితంగా అందేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో ఇలా పార్టీ పరిరక్షణ కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు హర్షించరని ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేస్తున్నాం. మరి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోతుందా, లేకపోతే ప్రజలే వారిని మళ్ళీ ఆ పోరాటంలో భాగస్వామి అవుతారా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, విజయనగరం జిల్లా నుండి.